వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. చాలామంది పెద్దవాళ్ళు కానీ లేదంటే కొద్దిగా అంటే అనుభవం ఉన్న వాళ్ళు ఆవిడ చాలా తెలివైనది, తెలివైన భార్య, అమ్మో ఆవిడ విషయంలో బాబోయ్ అని అంటుంటారండి. ఏంటి తెలివైన భార్య, తెలివైన ఆవిడ చాలా ఇంటెలిజెంటు, ఆవిడ దగ్గర మాట్లాడడం చాలా అది పద్ధతిగా ఉంటుంది ఆవిడ. ఏంటి తెలివితేటలు ఏంటని చూస్తే వాళ్ళన్న మాటలు నాకు అర్థమైందనమాట. ఎందుకు ఆ భార్య, ఎందుకు తెలివైన భార్య అంటే ఏం చేశారు ఆవిడ, ఏంటి లక్షణాలు అని చూస్తే వాళ్ళు 5, 6 చెప్పిన విషయాలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ హస్బెండ్‌ను అంటే భర్త గురించి ఆ మహిళ ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడడం కానీ, వేళాకోళంగా కానీ, వెక్రింత కానీ, అవమానకరంగా మాట్లాడడం కానీ, అంటే మూడో వ్యక్తి దగ్గర వాళ్ళ అమ్మా నాన్నలైనా సరే వాళ్ళ దగ్గర కూడా తన భర్త గురించి ఎక్కడా కూడా తక్కువ చేయడం కానీ, అవమానకరంగా, హేళనగా, చులకనగా అలా మాట్లాడదంటండి ఇది. వాళ్ళు అన్న మాట బట్టి మీకు చెప్తున్నమాట ఇది. అంటే అతను ఎన్ని తప్పులు చేసినా ఆవిడ సమర్థిస్తుంది తప్ప ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడదటండి ఆ హస్బెండ్ గురించి. ఆవిడ తెలివైన మహిళ అని చెప్పేసి వాళ్ళ దృష్టిలో. అలాగే ఆవిడ తెలియని వాళ్ళ దగ్గర అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వాళ్ళు తెలియదనుకోండి, ఆవిడ దగ్గర ఏం మాట్లాడట్లేదట. వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు, వాళ్ళ మనస్తత్వం తెలీదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు మనం ఏం మాట్లాడితే వాళ్ళు ఏం అర్థం అవుతుంది, మనం తెలిసిన వాళ్ళైతే మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. అది తెలివైన మహిళ యొక్క మరొక లక్షణం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఏమన్నారు, తెలియని వ్యక్తుల దగ్గర ఎలా పడితే అలా మాట్లాడరు, ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు ఏమైనా మాట్లాడితే వింటారు తప్ప వీళ్ళు మాత్రం ఎంత మాట్లాడించిన ఆ యొక్క అపరిచిత వ్యక్తి, ఆ కొత్త వ్యక్తి ఏమడిగినా ముక్తసరిగా సమాధానం చెప్తారు కానీ బోళాతనంగా ఎక్కువ మాట్లాడేయటం అలా ఏమీ చేయదు. కాబట్టి ఆవిడ తెలివైన మహిళ అని చెప్తున్నారండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఆవిడ చేయగలిగిన చిన్న చిన్న పనులు, అవి ఏదో షాపింగ్ అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, పిల్లల వర్కులు కానీ, ఆవిడ సొంత పనులు కానీ, ఏవైనా ఆవిడ చేసుకోగల పనులన్నీ కూడా అస్సలు హస్బెండ్ దృష్టికి తీసుకువెళ్ళదు. అసలు భర్తకి చెప్పదు. అసలు ఆ విషయాలేమీ ఆయనతో డిస్కస్ చేయదు. ఎందుకంటే అవన్నీ కూడా తను సాల్వ్ చేయగలను, నేను సమర్థించుకోగలను. పిల్లల విషయం అవ్వచ్చు, ఇంకేదైనా సరే చిన్న చిన్న పనులు తన చేతిలో ఉన్న పనులు, తను చేయగలిగిన పనులు అన్నీ కూడా ఒక్క విషయం కూడా అంటే భర్త దృష్టికి తీసుకువెళ్ళకపోవటం, ఆయన్ని విసిగించకపోవటం, ఆయన పని ఏదో ఆయన చేసుకునేలాగా చేయటం, అదొక తెలివైన పని అని చెప్పేసి మరొక లక్షణం అని చెప్తున్నారండి అది. ఇక వాళ్ళు ఒకవేళ భర్త యాంగ్రీగా ఉన్నారు కూడా, చాలా కోపంగా ఉన్నాడు. కోపంగా ఉండి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే వితండవాదం. చాలామంది అంటే ఆడవాళ్ళు చేసే పనులు ఏంటంటే ఆ టైంలోనే వాళ్ళకి ఏం కావాలో వితండవాదం, వాగ్యుద్ధం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం అలా చేస్తారు. అదే తెలివైన మహిళ అయితే కాముగా, సైలెంట్గా, మౌనంగా అలా ఉండిపోతుంది తప్ప ఆయనకి ఏదో ఈరోజు వాళ్ళ ఏదో కోపంగా ఉన్నారు, ఏదో పనులు ఒత్తిడమో లేదా ఆర్థిక సమస్యలేమో మనకు చెప్పలేని విషయాలేమో అని చెప్పేసి చాలా తెలివిగా వ్యవహరించి అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఎవరికైతే హస్బెండ్ కోపం వచ్చిందో ఆయనే ఆ కోపం తగ్గించుకుంటాడో అన్న ఉద్దేశంతో అది తెలివైన పని అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం ఉండేది. అలాగే ఆ తెలివైన మహిళ యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, ఎప్పుడు సమయం సందర్భం తను అనుకున్న పని జరగాలంటే భర్తతో ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా తను చెప్తే చేస్తాడు, అది ఇంకా తప్పకుండా అది ఇంకెవరితో సంప్రదించకుండా ఎస్ నేను చేస్తానని చెప్తారో అది అంటే సమయము సందర్భము ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో అన్నీ కూడా తెలిసిన మహిళే. అంటే ఆవిడ ఒక తెలివైన భారీగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారండి. అంటే హస్బెండ్ ఎక్కడ కూడా చులకనగా చూడదు. ఆయన కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. తను అనుకున్న పనులు ఎలాగా సాధించుకోవాలి, ఏ సమయంలో చెప్పాలి, సమయం సందర్భం పాటిస్తారు. అలాగే
ఈ యొక్క చిన్న చిన్న పనులు తన చేయగలిగిన పనులన్నీ కూడా ఆవిడే చేసుకుంటారు తప్ప, అది పిల్లల విషయం అవ్వచ్చు, ఆఫీస్ పనులు అవ్వచ్చు, ఇంటి పనులు, అది చుట్టాల పనులు, ఏ పనులైనా తన చేయగలిగిన పనులు ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా, ఆయనకు విసిగించకుండా, ఆయన ఒత్తిడి టెన్షన్ లేకుండా చూస్తారు. అలాగే అపరిచిత వ్యక్తుల దగ్గర, అది తెలియని వ్యక్తుల దగ్గర, ఎవరో మనకు అది ఎవరు పడితే వాళ్ళ దగ్గర నోటుకొచ్చినట్టు మాట్లాడడం, మన ఇంటి గుట్టు బయట పెట్టేయడం, తను లేనిపోయిన విషయాలన్నీ కూడా అది చెప్పకూడనివి చెప్పేవి అన్నీ కూడా చెప్పేయడం, అలాగే ఏమి చేయరు. ఆవిడే నిజమైన తెలివైన మహిళ, తెలివైన భార్య అనేసి వాళ్ళు చెప్తుంటే అది నిజమా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. ఇది చాలా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళ దృష్టిలో మంచి భార్య, తెలివైన భార్య అంటారు. మరొక అంశంతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.